सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, ఈరోజు మనం అష్టావకర గీతలో 10వ పాఠం చూడబోతున్నాం. 2వ ప్రకరణం 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. సాధారణంగా మనకు వేదాంతం చెప్పుకునేటప్పుడు 3 మాటలు వాడుతుంటాం: అద్వైత వేదాంతము, ద్వైత వేదాంతము, విశిష్టాద్వైత వేదాంతము. ఇలా ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం. ఇది అర్థం చేసుకోవటం చాలా చాలా తేలిక. ఎందుకంటే ఒక నిచ్చెన వేసుకుని మన ఇంట్లో బయట ఒక పైన ఉన్న సూట్ కేసు దించుకుంటాం. సూట్ కేసు దించుకోవాలంటే పైన ఉన్న సూట్ కేసుని ఒక నిచ్చెన వేసుకుంటాం. ఆ నిచ్చెనకి 3 మెట్లు ఉన్నాయి అనుకోండి. 3 మెట్లు. మొదటి మెట్టు ఎక్కుతారు, సూట్ కేసు దించలేరు. 2వ మెట్టు ఎక్కుతారు, సూట్ కేసు అందదు. 3వ మెట్టు ఎక్కుతారు, 3 మెట్లే ఉన్నాయి. 3వ మెట్టు ఎక్కిన తర్వాత ఆ సూట్ కేసు మీరు కంఫర్టబుల్గా దించుకుంటారు. ఆ సూట్ కేసు బదులు మోక్షం అనుకోండి, మీరు ముక్తి అనుకోండి. సో మనం ముక్తి పదాన్ని అధిరోహించాలంటే, ముక్తిని పొందాలంటే, మోక్షం పొందాలంటే ఈ వేదాంతం 3 మెట్లుగా మనకు చెప్తారు. మొదటి మెట్టు ద్వైతము, 2వ మెట్టు విశిష్ట అద్వైతము, 3వ మెట్టు అద్వైతము. సింపుల్. ఎంత సింపుల్గా ఉందో చూడండి. మన వేదాంతంలోనే మనం అద్వైతానికి సడన్ గా వచ్చి మెదడు వాపు వ్యాధి తెచ్చుకోం. అట్లా సడన్ గా వస్తే మెదడు నరాలు కట్ అయిపోతాయి. అర్థం కాదేమి. సో కాబట్టి మన వేదాంతం ఏం చెబుతుందంటే అంచెలుగా మనని తీసుకెళ్తుంది. మొదటి మెట్టు ద్వైతం, 2వ మెట్టు విశిష్ట అద్వైతం, 3వ మెట్టు అద్వైతం. దీన్ని ఎవరు స్థాపించారు ఏమిటి అవన్నీ మనకొద్దు, పక్కన పెట్టుకుందాం. మనం శాస్త్రమే మాట్లాడుకుంటున్నాం. శాస్త్రం నుంచి పక్కకు వెళ్ళట్లేదు మనం. ద్వైతము అనగా ఏమి? మొదటి మెట్టు అనగా ఏమి? నేను జీవుణ్ణి, నేను వేరు, దేవుడు వేరు, దేవుడు వేరు, నేను వేరు. నన్ను దేవుడు సృష్టించాడు. సృష్టికర్త ఈశ్వర, అంతే. అదే ద్వైతం అంటే. కుమ్మరి కుండను చేశాను. కుమ్మరి చాలా గొప్ప వ్యక్తి, ఇంటెలిజెంట్ ఉంది. ఇంటెలిజెంట్ కాదంటారు, నిమిత్త కారణం. సో భగవంతుడు నిమిత్త కారణం. భగవంతుడు సృష్టించేశాడు, నేను సృష్టించబడ్డాను. ఎవరి చేత? భగవంతుడి చేత. అబ్బా, భగవంతుడు ఎంత గొప్పవాడండి. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నేను ఆపోజిట్, అల్పజ్ఞుణ్ణి, అల్పవ్యాపిని, అల్పశక్తిమంతుడు. నేను జీవుణ్ణి, భగవంతుడు స్వామి, నేను అస్వామి, దాస స్వామి. ఇది నేను వేరు, భగవంతుడు వేరు. ఇది ఏకరూప ఈశ్వర అంటారు. ఇది ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. మనకి భక్తిలో మొదటి మెట్టు. నా కృష్ణుడిని ఆరాధించుకుంటా, మీరు శివుడిని ఆరాధిస్తారు, ఇంకొకరు మాతను ఆరాధిస్తారు, ఇంకొకరు హనుమంతుడిని ఆరాధిస్తారు. అలా ఒక్కొక్కరు ఒకరిని పెట్టుకుంటాం. సృష్టికర్త ఈశ్వర, ఇది ద్వైతం. అయితే ఈ 2వ మెట్టు ఎక్కాం మనం. ఇది ఇక్కడ ఆగం మనం. ఇక్కడ ఆగకుండా ఎందుకు మనం అంటామంటే, మరి భగవంతుడు సృష్టించాలంటే మరి పదార్థం ఉండాలి కదా. పదార్థం అనేది సృష్టి జరగదు కదా. కొమ్మరికి పదార్థం ఏమిటి? మట్టి. అట్లాగే భగవంతుడి పదార్థం ఏమిటి అని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు మనకి భగవంతుడి పదార్థం ఏంటంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేము. అంటే భగవంతుడే ఉన్నాడు, ఇంకేం లేదు మనకి శాస్త్రంలో. కాబట్టి భగవంతుడే పదార్థం కూడా అయ్యాడు. మన సాలిపురుగు కనుక ఆ సాలిగూడు దాని నుంచి దారం తీసి గూడు కట్టుకుంటుంది కదా.
సాలెపురుగే నిమిత్త కారణం. సాలెపురుగే దాని గూడు కట్టుకోవడానికి మెటీరియల్ కాజ్, ఉపాదాన కారణం. ఉపాదాన కారణాన్ని మెటీరియల్ కాజ్ అంటారు. మరి మామూలుగా దీన్ని నిమిత్త కారణాన్ని ఇంటెలిజెంట్ కాజ్ అంటారు. సో సాలెపురుగు ఎట్లాగే తనే గూడు కట్టుకుంటుంది, తనలోంచే పదార్థం తీసుకుంటుంది. అలా భగవంతుడు సృష్టించాడు, భగవంతుడే పదార్థం అయ్యాడు. ఇది రెండో స్టేజ్. ఏమంటాం? విశిష్ట అద్వైతం. మొదట ఏమన్నా మనం ద్వైతంలో నేను వేరు, భగవంతుడు వేరు, నేను దాసుడిని, భగవంతుడు స్వామి. పక్క డిఫరెంట్ అనమాట. నేను వేరు, భగవంతుడు వేరు. ఇక్కడ ఏమంటున్నాం? భగవంతుడిలో నేను ఒక భాగం. విశిష్టాద్వైతం ఏమంటున్నాం మనం? భగవంతుడిలో నేను ఒక భాగం. ఎందుకంటే మెటీరియల్ కాజ్. మెటీరియల్ కాజ్ అంటే ఉపాదాన కారణం. భగవంతుడు ఈ సృష్టిగా మారాడు. భగవంతుడే పదార్థము, భగవంతుడే నిమిత్త కారణము, భగవంతుడే ఉపాదాన కారణము. సర్వం కృష్ణమయం జగత్, సర్వం రామమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్, శివమయం జగత్. భగవంతుడు లేని స్థానము ఏది జగత్తులో లేదు. జగత్తంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే జగత్తంతా పదార్థమే కదా. ఆ పదార్థం వారు భగవంతుడే. సో సృష్టి కర్త ఈశ్వర ద్వైతంలో. ఇక్కడ మనం ఏమన్నా విశిష్టాద్వైతంలో సృష్టి కారణం ఈశ్వర, భగవంతుడు కార్యం, సృష్టి కార్యం. భగవంతుడు కారణం, సృష్టి ఏమో కార్యం. కార్యంలో ఉండేదంతా కారణమే కదా. ఇది రెండో మెట్టు. మూడో మెట్టులోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. భగవంతుడు జగత్తుగా మారిపోయాడు, నేను జగత్తులో ఒక భాగం, అంటే భగవంతుడిలో ఒక భాగం అంటున్నాం కదా. రెండో స్టేజీ. ఇక మూడో స్టేజ్కి వస్తున్నాం. భగవంతుడు జగత్తుగా మారలేదు. భగవంతుడు జగత్తుగా మారినట్టు కనిపిస్తున్నాడు. నిజంగా మారలే, మారినట్టు కనిపిస్తున్నాడు. భగవంతుడు సృష్టికర్త, అది ద్వైతం. సృష్టి కారణం, అది విశిష్టాద్వైతం. ఇప్పుడు సృష్టి అధిష్టానం. సృష్టి కర్త ద్వైతం, సృష్టి కారణం విశిష్టాద్వైతం. ఇది సృష్టికి అధిష్టానం. అధిష్టానం అంటే ఏంటి? కనపడుతున్నాడు అట్లా. నిజానికి భగవంతుడిలో మార్పు ఉండదు. మీకు అయోమయంగా ఉంటుందా? ఉందా? ఒక మాట చెప్తే అయోమయం పోతుంది. ఏమిటి ఆ మాట? మీ స్వప్నం. మీరు శుభ్రంగా గురకబెట్టి నిద్రపోతున్నారు. బాగా సృష్టిగా భోంచేసి పడుకుని గురకబెడుతున్నారు, నిద్రపోతున్నారు. మీ కళ వచ్చింది. ఆ కళలోనే మీరు ఒక పాత్ర, కళలో స్వప్న శరీరం ధరించారు, అంతా అనుభవిస్తున్నారు స్వప్నాన్ని. ఒక బిజినెస్ చేశారు, ఆ బిజినెస్ లో 10 కోట్లు నష్టపోయారు. ఇలా ఏదేదో జరుగుతుంది స్వప్నంలో. కానీ స్వప్నంలో అవన్నీ మార్పులు జరుగుతున్నాయి, కానీ మీలో మార్పు జరిగిందా? మంచం మీద పడుకున్నారు, మీరు ఏసీలో పడుకున్నారు, ఏసీ రూమ్లో పడుకున్నారు, మీలో ఏం మార్పులు జరగట్లా. మీరు మామూలుగానే మంచం మీద పడుకున్నారు. అక్కడ మార్పులు జరిగిపోతున్నాయి. అక్కడ ఒక బిజినెస్ పెట్టారు, అక్కడ కోట్లు నష్టపోతున్నారు, మీరు ఆస్తులు జప్తు చేస్తున్నారు. అక్కడెక్కడో ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి. ఆ మార్పులకి మీకు మంచం మీద పడుకున్న మీకు ఏమన్నా సంబంధం ఉందా? లేదు. కానీ ఆ స్వప్నానికి అనేది ఎవరు? మీరే. అధిష్టానం అంటే అది మారదు. కానీ ఇది లేనిదే అక్కడ జరగదు. స్వాప్నికుడు లేనిదే స్వప్నం రాదు. కాబట్టి మీరు మంచిగా పడుకున్నారు, స్వప్నం కంటున్నారు. అట్లాగే భగవంతుడు ఉన్నాడు, అక్కడ జగత్తు ఉంది. భగవంతుడు జగత్తుగా మారలేదు, జగత్తుకి అధిష్టానంగా ఉన్నాడు. దీనిని అద్వైతం అంటాము. ఇది మూడో మెట్టు. ఈ అద్వైత స్థితిలోకి వస్తేనే మనకి మోక్షము లభిస్తుంది. ఇది ఒక్కసారిగా వేదాంతము అంటే మన గురువు గారు, మన శాస్త్రము చెప్పదు, మెట్టు మెట్టుగా చెబుతుంది. ఏకరూప ఈశ్వర మొదటి మెట్టు ద్వైతం. అనేక రూప ఈశ్వర అది రెండవ మెట్టు. సర్వం కృష్ణమయం జగత్ అది రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏమిటి? జగత్ అధిష్టానము. ఐ యామ్ గాడ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. ద్వైతం.
ఐ యామ్ పార్ట్ ఆఫ్ ది గాడ్, విశిష్టాద్వైతం. ఐ యామ్ గాడ్, ఇది అద్వైతం. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పే శ్లోకం అర్థమవుతుంది. మత్తో వినిర్గతం విశ్వం, 2వ ప్రకరణంలో 10వ శ్లోకం. కిందటి క్లాసులో కూడా కొంచెం చూసాము. మయ్యేవ లయం ఏష్యతి మృది కుంభో జలే వీచిః కనకే కటకం యథా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సాధారణంగా అద్వైత వేదాంతము ద్వైతముతోనే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే మనం మనుషులం కదా, ద్వైతంలో ఉన్నాం. జీవాత్మ అంటాం, అవస్థాత్రయం అంటాం, పంచకోశ వివేకం అంటాం. ఈ విషయాలన్నీ బోధించి సృష్టి చేశాడు పరమాత్మ. ఆ తర్వాత మెల్లగా ద్వైతం నుండి ఈ స్టూడెంట్ని, ఈ విద్యార్థిని విశిష్టార్థం వైపుకు తీసుకెళ్తాం. ఆ పిదప అద్వైతానికి తీసుకెళ్తాం. అద్వైతం అనేది మొదట్లో మనం బోధించము. ఇది ప్రారంభంలో చెప్పే అంశం కాదు. విద్యార్థికి అంచెలంచెలుగా బోధించి అంతిమ ఘట్టంగా పతాక సన్నివేశంలో అద్వైతాన్ని బోధిస్తారు. ఇలా ఒక క్రమ పద్ధతిలో ఇట్లా చేస్తే గనక విద్యార్థి యొక్క మనసు అద్వైతానికి సిద్ధం అవుతుంది. అంటే ఈ బోధ ఒక క్రమ పద్ధతిలో జరిగితే, అంటే ద్వైతం నుండి విశిష్టాద్వైతము, మళ్ళీ విశిష్టాద్వైతం నుంచి అద్వైతం. ఇప్పుడు మీకు క్షుణ్ణంగా తెలిసింది, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం క్షుణ్ణంగా తెలిసిపోయినాయి కదా ఇప్పుడు మీకు. సో కర్మయోగము నుండి జ్ఞానయోగమునకు మనం ప్రయాణం చేస్తున్నాము. వ్యావహారిక దృష్టి నుండి పారమార్థిక దృష్టికి ప్రయాణం చేస్తున్నాము. జీవ జగత్ ఈశ్వర ఆ త్రిపుటి అంటే ఆ ఫార్మేట్ నుండి ఆత్మ అనాత్మ ఫార్మేట్ కు ఒక క్రమ పద్ధతిలో మనకి బోధిస్తున్నారు. మీకు ఒక మాట చెప్తాను. మానస సరోవరం అని మనం యాత్ర చేస్తాం. మానస సరోవరం యాత్ర ఇది మనకి ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. అంటే సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉంది అది మానస సరోవరం. సముద్ర మట్టం అంటే 4,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే 4,000 అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి 18,000 అడుగులు ఎత్తున్నటువంటి మానస సరోవరానికి వెళ్ళాలంటే మన శరీరం తట్టుకోలేదు ఒకసారి. అందుకని అంచెలంచెలుగా ఒక 7 రోజులు 6 రోజులు మెల్లమెల్లగా అట్లా ఎక్కుతాం. 7 రోజులు అట్లా యాత్ర చేస్తాం. కానీ ఈ మధ్య హెలికాప్టర్ సర్వీస్ వచ్చింది. హెలికాప్టర్ సర్వీస్ ఎక్కితే టక్కన ఒక 5 గంటలు 6 గంటలో వెళ్ళిపోతాం. 1 గంటలో వెళ్ళిపోతాం. మరి నాకు తెలియదు సరిగ్గా. సో హెలికాప్టర్లో ఈ అంచెలంచెలకు వెళ్ళేది ఉండదు. ఒకసారి ఇక్కడ ఎక్కటం, అక్కడ మానస సరోవరంలో దిగటం. ఇట్లా ఒకళ్ళు హెలికాప్టర్ ఎక్కి మానస సరోవరం వెళ్ళటానికి ముందు ఆ గైడు ఏం చేశాడంటే ఒక డాక్టర్ గారిని పిలిపించాడు. డాక్టర్ గారు వచ్చి ఆ యాత్రలో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని చెప్తాడనమాట వివరంగా. నియమాలు ఏమిటి, మీరు పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలు ఏమిటి. ఆ డాక్టర్ గారు వచ్చి ఏం చెబుతాడని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా యాత్ర ప్రారంభం అవుతుంది. డాక్టర్ గారు బ్రీఫ్ చేసిన తర్వాత యాత్ర ప్రారంభం అవుతుంది. హెలికాప్టర్ ఎక్కేస్తారు వీళ్ళంతా, ఈ యాత్రికులు. డాక్టర్ గారు ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్పాడంటే, బాబు మానస సరోవరం యాత్ర నేనైతే గనక నేను అయితే నా జీవితంలో మానస సరోవరం యాత్ర తలపెట్టను. నేను హెలికాప్టర్ ఎక్కి ఈ యాత్ర చేయను. ఇది చాలా ప్రమాదకరం, ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరం. మన దేహం తట్టుకోలేదు. సముద్ర మట్టం నుండి ఒక్కసారిగా అక్కడ 18,000 అడుగులు మనం వెళ్ళాలంటే మానస సరోవరం హెలికాప్టర్లో సడన్గా వెళ్ళిపోతాం కదా, మన శరీరం తట్టుకోలేదు. కష్టం, ప్రాణహాని కూడా జరగవచ్చు అన్న డాక్టర్. అంత ఎత్తుకు వెళ్ళాలంటే మన దేహం ఆ పరిసరాలకు అలవాటు పడాలి, అది ముఖ్యం అని డాక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా మనకు అద్వైతము అనే మానస సరోవర యాత్ర చాలా చాలా కష్టతరమైంది, ప్రమాదకరమైంది.
కాబట్టి మనం క్రమక్రమంగా అంచెలంచెలుగా అద్వైతానికి మన గురువు గారు తీసుకెళ్తాడు. మహావాక్యము, మహావాక్యం అంటే ఏమిటి? తత్వమసి, అహం బ్రహ్మాస్మి. సో ఇలాంటి మహావాక్యము సాధారణంగా పతాక సన్నివేశంలో అంటే చివరిలో వస్తుంది. అది ఐత్రేయ ఉపనిషత్తు కానివ్వండి, లేక ఛాందోగ్య ఉపనిషత్తు కానివ్వండి, వీటిలో తెలివిగా అంటే వివేకంతో మేధాపరంగా విద్యార్థిని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ గురువు గారు బోధిస్తాడు. చివరకు అంటే తుదకు అద్వైత బోధ చేస్తాడు. శాస్త్రంలో మనకి హెలికాప్టర్ సర్వీస్ ఉంది అద్వైతానికి. హెలికాప్టర్ సర్వీస్ ఉంది అద్వైతానికి శాస్త్రంలో. ఆ హెలికాప్టర్ సర్వీస్ ఏమిటది? అష్టావక్ర గీత. అష్టావక్ర గీత అనే హెలికాప్టర్ సర్వీసు ఉంది. అష్టావక్ర గీత ద్వైతంతో తన గ్రంథాన్ని ప్రారంభించలేదు. జీవాత్మ పరమాత్మ వివేకంతో మొదలు పెట్టలేదు. నేరుగా అష్టావక్ర గీత అద్వైతంతో ప్రారంభించేశారు మహర్షి, అష్టావక్ర మహర్షి. అంటే విద్యార్థికి వ్యావహారిక దృష్టి నుండి పారమార్థిక దృష్టికి వచ్చే అర్హత ఉంది అని అష్టావక్రముని ఆలోచించాడు. అట్లా జీవ జగత్ ఈశ్వర ఆ ఫార్మేట్ నుండి ఆత్మ అనాత్మ ఫార్మేట్ కి విద్యార్థి అంటే వేదాంత విద్యార్థి మారగలడు అని అష్టావక్ర మహర్షికి ఒక మంచి నమ్మకం ఉంది. మొదటి ప్రకరణం అంతా కూడా అష్టావక్ర గీతలో ఇదే కోణంలో బోధ జరిగింది. అదృష్టవశాత్తు జనకుడు అష్టావక్ర బోధను పూర్తిగా అర్థం చేసుకుని తన జీవితానికి అన్వయం చేసుకుని గురువును మించిన శిష్యుడిగా ఆధ్యాత్మికంగా ఎదిగాడు. కొంతమంది హెలికాప్టర్లో మానస సరోవరం వెళ్తారు, అంటే కైలాస పర్వతం యాత్రకు వెళ్తారు కదా. జనకుడు కూడా అలా హెలికాప్టర్ సర్వీస్లో మానస సరోవరం యాత్ర విజయవంతంగా చేశాడు. అంటే ఈ వేదాంతంలో జనకుడు డైరెక్ట్గా అద్వైతానికి వచ్చాడు, విజయవంతంగా జీవన్ముక్తుడు అయ్యాడు. అంటే జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ నుండి ఆత్మ అనాత్మ ఫార్మేట్కి జనకుడు వచ్చాడు. తన మిథిలా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రెండవ ప్రకరణంలో జనకుడు ఆత్మ అనాత్మ వివేకంతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తను ఒక పెద్ద మహారాజు అని అనుకోవటం లేదు, తను కుటుంబంలో ఒక సభ్యుడిని అనుకోవటం లేదు. తనను తాను చైతన్య స్వరూపం అని అనుకుంటున్నాడు. అంటే ఎటువంటి చైతన్యం? ఇక్కడ మనం 5 చైతన్య లక్షణాలు మనం బాగా కంటతా వచ్చు. మనకి చైతన్యము ఈ శరీరంలో ఒక భాగం కాదు, శరీరంలో యొక్క లక్షణం కాదు, శరీరం నుండి ఉత్పత్తి చెందింది కాదు, అది ప్రత్యేకమైంది, అది శరీరం అంతటా వ్యాపించి శరీరానికి జీవాన్ని ఇస్తుంది. ఇలా మనకు తెలుసు కదా చైతన్య లక్షణాలు, వేదాంత రత్నాలు అంటాం కదా. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, శాంతి భద్రత ఆనందం నా నుండే వస్తున్నాయి. కేవలం నా ఉనికి వల్లనే, చైతన్యం నేను ఉండటం వల్లనే ఈ దేహానికి జీవం వచ్చి ఈ ప్రపంచంతో, ఈ జడదేహానికి ప్రాణం వచ్చి ఈ జడ ప్రపంచంతో వ్యవహారం నడపగలుగుతుంది. ఇలా మనకి చైతన్య లక్షణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వేదాంత రత్నాలు అంటాం మనం, మీ అందరికి కంటవచ్చు. ఇవన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. తనను తాను చైతన్య స్వరూపంగా జనకుడు భావిస్తున్నాడు. అయితే తురీయ చైతన్యంగా సమస్త జీవరాశిని చూస్తున్నప్పుడు
అంటే అనాత్మ ప్రపంచం చూస్తున్నప్పుడు అది కేవలం నామరూపాలుగానే కనిపిస్తుంది. శరీర త్రయం నామరూపాలు, ప్రపంచ త్రయం నామరూపాలు. ఈ నామరూపాత్మకమైనటువంటి అనాత్మకు నేనే ఆధారం. ఎటువంటి నేను? భర్త నేను, లేకపోతే భార్య నేను. ఏ నేను? భర్త నేను కాదు, భార్య నేను కాదు. ఎటువంటి నేను? శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి నేను. జనకుడికి శాస్త్రం తెలుసు. నామ రూప అనాత్మ నా నుండే వచ్చింది అంటున్నాడు జనకుడు. నా నుండే వచ్చింది, నా చేత పోషింపబడుతుంది. అంటే స్వప్న ప్రపంచం లాగా నాలోనే లయం అవుతుంది. ప్రళయంలో నేను సృష్టి స్థితి లయ కారణం. మాయ అంటే మాయాశక్తి వలన నేను ఈ పని చేస్తున్నాను, అంటే సృష్టి స్థితి లయ పని చేస్తున్నాను. ఇక్కడ జనకుడు తాను చైతన్య స్వరూపము, తన మాయాశక్తిని తనే కీర్తిస్తున్నాడు. జనకుడే కాదు, మనం కూడా ఈ దృష్టితో ఆనందంగా జీవించవచ్చు. షరతులు వర్తిస్తాయి. ఏమిటా షరతు? ఆత్మ అనాత్మ వివేకం అనే ఫార్మెట్కి మనం రావాలి. అలా జరిగితే మనం కైవల్యోపనిషత్తులో ఉంది కదా, కైవల్యోపనిషత్తు విద్యార్థిలాగా మనం అనగలుగుతాం. ఏమిటి కైవల్యోపనిషత్తు చదివే విద్యార్థి ఏమంటాడు? మయ్యేవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం, మై సర్వం లయం యాతి. నాలోనే పుట్టుక, పెరుగుదల అంటే ప్రతిష్ట, పెరుగుదల అంటే సృష్టి స్థితి లయ మూడు జరిగిపోతుంది. జనకుడు ఇదే విషయాన్ని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. అంటే సమస్త మానవాళికి కూడా చెప్తున్నాడు. 10వ శ్లోకం ద్వారా జనకుడు చెప్తున్నాడు. విశ్వం వినిర్గతం మత్తః, అంటే నామరూప ప్రపంచం అంతా నాలోనే ఉదయించి నాలోనే లయం అవుతుంది. మృది కుంభ ఇవ, అంటే నామరూపాల కుండలో పదార్థం ఎవరు? మట్టి. కుండ నామరూపాలు మాత్రమే. పదార్థం సత్తా ఎవరు? మట్టి. అట్లాగే ఈచిహి నాస్తి, ఈచిహి నాస్తి అంటే అలలు. అలలు నామరూపాలే, విద్య. నీరు సత్యము. అద్వైతం ఎవరు? నీరు మాత్రమే. అలాగే ప్రపంచం విద్య. ప్రపంచం విద్య అంటే ఆకాశము, వాయువు, అగ్ని, మరి ఆపహ, పృథ్వీ అంతా మిథ్య. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, నామరూపాల ఆభరణాలు ఉంటాయి, బంగారు ఆభరణాలు. ఆభరణాలన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ మిథ్య. బంగారం సత్యం. జనకుడు అంటున్నాడు, నేను మాత్రమే సత్తా, పదార్థం. ఈ సృష్టి అంతా నామరూపాలు, నేను సత్యము, జగత్తు మిథ్య. ఇది అద్వైత దృష్టి అష్టావక్ర మహర్షి జనకుడికి బోధించాడు. ఇట్లా ఇప్పుడు మనం 11వ శ్లోకం చూద్దాం. అహో అహం నమో మహ్యం వినాశో యస్య నాస్తి మే బ్రహ్మాది స్తంభ పర్యంతం జగన్నాసేపి తిష్టతః. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఇవి. ముఖ్యంగా 11, 12, 13, 14 ఈ 2వ అధ్యాయంలో 11, 12, 13, 14 ఈ 4 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఉపాదాన కారణం, ఉపాదాన కారణంగా నేను బ్రహ్మాది స్తంభ పర్యంతం ఉన్నాను. అంటే బ్రహ్మ నుంచి గడ్డి పరక దాకా ఉన్నాను. ఈ నామరూప జగత్తు, ఇదంతా నామరూప జగత్తు కదా, ఇది నశించినా కూడా నేను నశించను. ఇది కదా కాన్సెప్ట్. ఎంత ఆశ్చర్యం! జగత్తు నశించినా కూడా నేను నశించను.
నేనెవరిని? నాశరహితుణ్ణి, అంటే చైతన్యాన్ని అని నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. అది తాత్పర్యం. చూడండి, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. నాకు నేనే నమస్కరించుకుంటున్నాను, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను, నన్ను నేనే కీర్తించుకుంటున్నాను. సాధారణంగా మనం ఎవరికోటి కీర్తించుకుంటే మనకేమనుకుంటాం? అదేదో సెల్ఫ్ బోస్టింగ్ అనుకుంటాం. ఇది శాస్త్రంలో అలా కాదు. నేను, గుర్తుపెట్టుకోండి, నేను మీకు కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ శ్లోకాలు బాగా అర్థం చేసుకుంటారని 4 వాక్యాలు చెప్తున్నాను నేను. ఏంటంటే, నాలో, అంటే ప్రతి మనిషిలో, అంటే నిజం చెప్పాలంటే ప్రతి జీవిలో, 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉంటుంది ఆత్మ, అనాత్మ, దేహము, దేహి ఉంటాయి. వాటిని పక్కన పెట్టండి. మనం మనుషుల గురించి మాట్లాడుకుందాం. ప్రతి మనిషిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ దేహము, దేహి, శరీరము, శరీరి, ఆత్మ, అనాత్మ ఉంటాయి కదా. ఇవి ఉన్నప్పుడు అనాత్మ మనం ఏమంటాం? మన శరీరంలో 2 ఉన్నాయి కదా. అనాత్మ ఏమంటాం? అహంకారం అంటాం. అహంకారం అంటే ఈ దేహం, దేహము, మనస్సు, ఇంద్రియాలు, కార్యకరణ సంఘాతము, లేకపోతే అహంకారము అంటాం. ఈ పార్ట్ అనాత్మ పార్ట్. ఆత్మ పార్ట్ని ఏమంటాం? లోపల మనకు ఆత్మ ఉంది కదా, అది చైతన్య స్వరూపము, ఆత్మ. 2 ఉన్నాయి, దేహము, అహంకారం, దేహి, చైతన్య స్వరూపం. సో ఈ దేహము ఈ దేహికి నమస్కారం పెడుతుంది అన్నమాట. అలా అర్థం చేసుకోవాలి. అహంకార రూపంలో ఉన్నటువంటి దేహము ఆత్మ రూపంలో ఉన్నటువంటి చైతన్యానికి, నాలో ఉన్న దేహము, అహంకారము నాలో ఉన్న చైతన్యానికి నమస్కారం పెడుతుంది. చిన్న నేను పెద్ద నేనుకి నమస్కారం పెడుతుంది. మనకి సుపీరియర్ ఐ, ఇంగ్లీష్లో చెప్పాలంటే బేసిక్ ఐ అంటే చైతన్యానికి ఇవన్నీ పేర్లు. మరి ఇన్నర్ ఐ, తర్వాత మరి రియల్ ఐ, తర్వాత ఎసెన్షియల్ ఐ, హయ్యర్ ఐ, పెద్ద నేను, చిన్న నేను. చిన్న నేను అంటే దేహం, అహంకారం. మనకు 2 బయోడేటాలు ఉంటాయి. ఇది దేహం బయోడేటా. నేను, నా పేరు, నా తండ్రి పేరు, తల్లి పేరు, నా భార్య పేరు, పిల్లల పేర్లు, నేను ఏ ఉద్యోగం చేస్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ బయోడేటా, దేహానికి సంబంధించింది. నేను ఎంఎస్సి చదివాను, ఎంబీబీఎస్ చదివాను, ఇవన్నీ. ఆత్మకు బయోడేటా నాలోనే ఉంది కదా. ఆత్మ, నేను చైతన్య స్వరూపాన్ని కదా. ఆత్మకు బయోడేటా నిత్యము, ఏకము, సర్వము, మరి సారము అంతా. ఏకం నిత్యం, అది ఉంది కదా. ఏకం నిత్యం, సారం, సత్యం. ఇది అసత్యం, అసారం, అనిత్యం, ఇట్లా అన్ని ఆపోజిట్ పెట్టుకోవాలి దీనికి. సో ఈ 2 నాలోనే ఉన్నాయి. సో అనాత్మ అహంకారం ఆత్మ చైతన్యానికి నమస్కారం పెట్టుకుంటుంది. ఈ దృష్టికోణంలో అర్థం చేసుకోవాలి. లేకపోతే అపార్థం చేసుకుని, ఏంట్రా బాబు వీడే కీర్తించుకుంటున్నాడు అని అనుకుంటారు. నాస్తికులు అయ్యే ప్రమాదం కూడా ఉంది. నేను చాలా గొప్పవాడిని, అందుకని నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అని ఎవరన్నా మనతో చెప్పారనుకోండి, మనం ఏమనుకుంటాం? బా, వీడికి చాలా అహంకారం ఉందిరా బాబు, జ్ఞాన మదం ఉంది అనుకుంటాం. చాలా మంది ఈ శ్లోకాలు, అంటే ఇప్పుడు 11, 12, 13, 14 శ్లోకాలు, ఈ అద్వైతులను వేరే కేటగిరీ పెడతారు వాళ్ళు. ఈ అద్వైతులు అహంకారానికి పరాకాష్ట అని అనుకుంటారు. ఈ శ్లోకాలకి అర్థం స్పష్టంగా తెలియాలంటే జీవ జగత్తు ఈశ్వర ఆ వలయంలో నుండి ఆత్మ అనాత్మ వివేకంలోకి మనం రాగలగాలి. అప్పుడే ఈ శ్లోకాలు మనకి అర్థమవుతాయి. ఇప్పుడు మనం వ్యవహారిక దృష్టితో చూస్తే ఈ శ్లోకాలు ఏమనిపిస్తాయి? మరి ఈ అద్వైతులకి గర్వం ఎక్కువ అనిపిస్తాయి. అద్వైతులకి గర్వం ఎక్కువ అనిపిస్తాయి. అంటే ద్వైతులు, విశిష్టాద్వైతులు అయితే మాత్రం ఈ శ్లోకాలు చూసి బాగా కోపం తెచ్చుకుంటారు. ఏమంటారంటే ఈ అద్వైతులు నాస్తికులతో సమానం,
వీళ్ళు రాక్షసులు రా బాబు, రాక్షసులతో సమానం అని మన మీద, అంటే అద్వైతుల మీద తిట్ల వర్షం కురిపిస్తారు, తిడతారు. ఎంత గర్వం, ఎంత పొగరు ఈ అద్వైతులకి. వారికి వారే నమస్కరించుకుంటున్నారు. విచిత్రం. భగవంతుడికి నమస్కారం చేయరు, వారికి వారే నమస్కారం చేసుకుంటున్నారు. ఇదేం చోద్యం అంటారు. వాళ్ళు ఇంకో మాట చెప్తారు. భగవద్గీతలో 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అద్వైతులు అందరూ అసురులు అని చెప్పారు అని వాళ్ళు చెప్తారు మనకి. ఏంటది? ఈశ్వర అహం, అహం భోగి, సిద్ధ అహం, బలవాన్, సుఖీ. నేనే ఈశ్వరుణ్ణి, నేనే సర్వాధిపతిని, నేను సమస్త భోగములు అనుభవిస్తాను, నేను సర్వసిద్ధులు ఉన్నాయి నా దగ్గర, నేను మిక్కిలి బలవంతుణ్ణి, నేను సుఖీ. ఇలా రాక్షసులు అంటారు. నేను ఈశ్వరుణ్ణి, నేను ఈశ్వరుణ్ణి అని హిరణ్యకశిపుడు ఏమంటాడు? ప్రహ్లాదుడితో అంటాడు, నన్ను పూజించు, ఈశ్వరుడు నేనే అని హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడితో అంటాడు. అప్పుడు ఏమైంది? హిరణ్యకశిపుడిని చంపడానికి భగవంతుడు వచ్చి నరసింహ అవతారంలో వచ్చి భగవంతుడు హిరణ్యకశిపుడిని చంపాడు. అద్వైతులందరూ హిరణ్యకశిపులు. ఈ అద్వైతులందరూ హిరణ్యకశిపులు. హిరణ్యకశిపులు లాంటి రాక్షసులు. భగవంతుడు ఒక అవతారం ఎత్తి వచ్చి ఈ అద్వైతులందరినీ సంహరించాలి అంటారు వాళ్ళు. వాళ్ళకు ఈ శ్లోకాల మర్మం అర్థం కాదు. ఆత్మబంధులారా, ఇక్కడ జనకుడు అంటాడు, ఏమంటాడు? నేను ఎంత గొప్పవాణ్ణి, నేను నాకు నమస్కరిస్తున్నాను. మీరు ద్వైతులు విశిష్ట అద్వైతులాగా ఆలోచించొద్దు. వాళ్ళు వ్యావహారిక ఫార్మేట్లో ఉంటారు. అంటే జీవ జగతీశ్వర ఫార్మేట్లో ఉండి ఆలోచిస్తారు. ఆ కోణంలో చూస్తే ఈ శ్లోకాలు నిజానికి అలాగే కనిపిస్తాయి, అలాగే అనిపిస్తాయి కూడా. నేను ఆత్మ, అటువంటి ఆలోచనతో ఈ శ్లోకాలు చదవాలి. జనకుడు నమస్కరించేది స్థూల శరీరానికి కాదు, సూక్ష్మ శరీరానికి కాదు, కారణ శరీరానికి కాదు, జీవుడికి కాదు, అహంకారానికి కాదు. జనకుడు వీటికి నమస్కరించడం లేదు. జనకుడు ఎవరికి నమస్కరిస్తున్నాడు? ఆత్మకు నమస్కరిస్తున్నాడు, చైతన్య స్వరూపానికి నమస్కరిస్తున్నాడు. ఆహా, ఓహో, ఎంత గొప్ప అని ఆశ్చర్యంగా నమస్కరిస్తున్నాడు. దీనిలో తప్పే ఉంది? ఆత్మ మాత్రమే సత్యం. అంటే వ్యావహారిక నేను పారమార్థిక నేనుకు నమస్కరిస్తున్నాను. నా వ్యావహారిక నేను నా పారమార్థిక నేనుకు నమస్కరిస్తున్నాను. వాచ్య అర్థ నేను లక్ష్య అర్థ నేనుకు నమస్కరిస్తున్నాను. వాచ్య అర్థ అంటే సూపర్ఫిషియల్ గా నేనంటే ఈ దేహం, పైకి నేనంటే అంతే కదా, ఈ దేహం, ఇది వాచ్యార్థం. లక్ష్యార్థం ఏంటి? నేనంటే ఆత్మ. సో దేహం అనే నేను, ఆత్మ అనే నేనుకి నమస్కరిస్తున్నాను. జ్ఞాని ఈశ్వరుణ్ణి తిరస్కరించడు. దైవ కృపతోనే నేను ఆత్మ అనాత్మ ఫార్మెట్కి రాగలిగాను, దైవ కృపతో రాగలిగాను అని అంటాడు జ్ఞాని. ఇక్కడ అహంకారం ఏముందంటే ఏం లేదు, వినయం ఉందంతే. జ్ఞాని ఏమంటాడు? ఆత్మ అనాత్మ ఫార్మేట్కి నేను దైవ కృపతో రాగలిగాను. ఇక్కడ వినయంగా అంటాడు, అహంకారంతో అండవు. దేహాన్ని పొగట్టం అహంకారం, ఆత్మను పొగట్టం జ్ఞానం. అసురుడు ఏమంటాడు అంటే, రాక్షసులు ఏమంటారు? నేను గొప్పవాడిని అంటాడు. అతను ఎట్లా అంటున్నాడు? అతను అహంకారం అనేటటువంటి నేను గురించి చెప్తున్నాడు. అంటే దేహాభిమానంతో ఆ మాట అంటున్నాడు రాక్షసుడు. అందుకని నరసింహావతారం రావాల్సి వచ్చింది. జ్ఞాని నేను, జ్ఞాని గనక నేను గొప్పవాడిని అంటే అతను తురీయ ఆత్మని ఉద్దేశించి అన్నాడు. భాగ త్యాగ లక్షణయా చూడాలి. ఇక్కడ ముక్కలు ముక్కలు చేసి చూడాలి తురీయ ఆత్మని. అంటే నేను తురీయ ఆత్మని కాబట్టి ఈ శ్లోకాలను అంటే ఆ యాంగిల్లోనే, ఆ కోణంలోనే జాగ్రత్తగా
అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకాలు మీరు ఎవరికి చెప్పొద్దు, ఇది గోప్యంగా ఉంచుకోండి, ఇది మీకోసమే. అంటే ఆధ్యాత్మిక ఔన్నత్యం ఉన్నటువంటి మీలాంటి మరి పరిణితి ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ శ్లోకాలు అష్టావక్ర మహర్షి స్పెషల్ గా చెప్పారు. అహో అహం, అహో అహం, అహో అంటే ఆశ్చర్యార్థకం, నేను చాలా గొప్పవాణ్ణి. నమో మహ్యం, నమో మహ్యం, నా కొరకు నేనే నమస్కరిస్తున్నాను. ఎందుకు నమస్కరించుకుంటున్నాను? మే వినాశ నాస్తి, మే వినాశ నాస్తి, నేను నశించేవాడిని కాదు, నాకు నాశం లేదు. అష్టావక్ర గీత మాత్రమే ధైర్యంగా ఆత్మ లక్షణాలను ఇంతగా పొగుడుతుంది. నేను జీవ కాదు, నేను జీవనేను కాదు, చిన్న నేను కాదు, నేను ఆత్మ, నేను ఆత్మ, నేను నిత్యం, నేను అధిష్టానంగా ఉండి సృష్టి స్థితి లయ అనే డ్రామా వీక్షిస్తున్నాను. జగత్తు లయమవుతుంది. అంతేకాదు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ కూడా, జాగ్రత్తగా వినండి, సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ కూడా ఒకరోజు పడిపోక తప్పదు. గీత 8వ అధ్యాయంలో చెప్పారు కదా, బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంటుంది, చచ్చిపోతాడు బ్రహ్మ కూడా. మన మనిషి కృష్ణుడు చనిపోలేదా, రాముడు చనిపోలేదా, అలాగే బ్రహ్మ కూడా చనిపోతాడు. బ్రహ్మకు ఆయుష్ ఎక్కువ, 2000 చతుర్యుగములు బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. అలా బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుష్ ఉంది. మనం 8వ అధ్యాయంలో చూసాం ఇదంతా క్లియర్గా. మహాప్రళయంలో చతుర్ముఖ బ్రహ్మ కూడా నశిస్తాడు, అయినా నేను ఉంటాను. సృష్టి అంతమైనా కూడా నేను బ్రహ్మగా ఉంటాను. చతుర్ముఖ బ్రహ్మ వేరు, నేను వేరు. నేను చైతన్యం రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ. అహం బ్రహ్మ అస్మి, దాంట్లో బ్రహ్మను నేను, చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఈ తేడాను మరి మర్చిపోకూడదు మీరు. చతుర్ముఖ బ్రహ్మ నశిస్తాడు, నాకు నాశం లేదు. చతుర్ముఖ బ్రహ్మకు ఆ పదవి, చతుర్ముఖ బ్రహ్మ పదవి కర్మ ఉపాసనల పుణ్య బలం వల్ల వచ్చింది. బ్రహ్మాది స్తంభ పర్యంతం, శ్లోకం చూడండి ఒకసారి. బ్రహ్మాది స్తంభ పర్యంతం, పంచభూతాలు నశిస్తాయి, చతుర్ముఖ బ్రహ్మ నశిస్తాడు. స్తంభం అంటే, స్తంభ అంటే గడ్డి, చిన్న గడ్డి పరక, అది కూడా నశిస్తుంది. నాకు మాత్రం నాశనం లేదు. తిష్టత, నేను త్రికాలే అపి తిష్టతి, నేను నిత్యం. నేనంటే ఎవరు? స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా? రెండూ కాదు, శరీరత్రయ విలక్షణ సాక్షి చైతన్యం అహం. అట్లా అర్థం చేసుకోవాలి మీరు. సృష్టి లయం తర్వాత నేను ఉంటాను. ఎలా ఉంటాను? నిరుపాధిక చైతన్యంగా ఉంటాను. నేను ఉన్నాను అని చెప్పడానికి నాకు మూడు కావాలి. దేశం కావాలా, కాలం కావాలి. దేశం అంటే ప్రదేశం, దేశం అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇండియా ఇది కాదు. దేశం అంటే ఒక ప్రదేశం అన్నమాట, ఒక స్థలం. నేను 3 కావాలన్నా, దేశం కావాలి, కాలం కావాలి, ఉపాధి కావాలి. నేను ఉన్నానని చెప్పడానికి నాకు సృష్టి కావాలి. తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ సృష్టి స్థితి లయ జరిగిపోతుంది. ఈ సృష్టి వస్తుంది పోతుంది, నేను మాత్రం నిత్యము శాశ్వతము. బ్రహ్మాది స్తంభ పర్యంతం జగన్నాశే అపి తిష్టత, నేను 3 కాలాల్లోనూ ఉంటాను, నాకు నాశం లేదు. తిష్టత మే వినాశ నాస్తి. మనం 12వ శ్లోకానికి వెళ్దాం. 11, 12, 13, 14 ఇదే మ్యాటర్. ఈ రీతిలోనే నడుస్తాయి. నన్ను నేనే పొగుడుకుంటాను. దేహం నేను, ఆత్మ నేన్ని పొగుడుతుంది. అహో అహం నమోమ్యహం, అహో అహం నమో మహ్యం, ఏకోహం దేహవానపి క్వచిన్న గంత నా గంత.
వ్యాప్య విశ్వమవస్థితః. ఇది 12వ శ్లోకం. నేను ఆశ్చర్య రూపుణ్ణు. నేను దేహధారిని అయ్యుండి కూడా, దేహధారినే నేను అయినా కూడా అద్వితీయుడిని. నేను ఎచ్చటికి పోను, ఎచ్చటికి పోయేవాడిని కాదు, ఎక్కడి నుంచి వచ్చేవాడిని కాదు, నేను వెళ్ళేవాడిని కాదు, వచ్చేవాడిని కాదు. విశ్వమంతా వ్యాపించున్నాను. అసలు నాకు ట్రావెల్ అనేది ఉండదు. కాబట్టి నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. అహం నమో మహ్యం. నేను చాలా గొప్పవాడిని. నేను చాలా గొప్పవాడిని కాబట్టి నాకు నమస్కరించుకుంటున్నా. అంటే 11వ శ్లోకంలో జనకుడు ఏమన్నాడు? అక్కడ కాలాతీతుడు అన్నాడు. అంతా బ్రహ్మ కూడా, చతుర్ముఖ బ్రహ్మ కూడా లయిస్తాడు, నేను మాత్రం ఉంటాను. సృష్టి లయించినా కూడా నేను ఉంటాను అన్నాడు అక్కడ కాలాతీతుడు. అది 11వ శ్లోకంలో. ఇక్కడ 12వ శ్లోకంలో ఏమంటున్నాడు? నేను దేశాతీతుడిని, అంటే సర్వవ్యాపిని. దేహం ఏదో కుర్చీలో కూర్చుంటుంది, ఇంతే, అల్పవ్యాపి దేహం. ఆత్మ సర్వవ్యాపి. ఆత్మ లేని ప్రదేశం అంటూ లేదు. 14 లోకాల్లో నిండిపోయి ఉంటుంది ఆత్మ. కాబట్టి ఏకం అద్వితీయం ఏకః అహం. ఆకాశం లాంటి ఆత్మను. విశ్వం వ్యాప్త అవస్థితః. నేను సృష్టి అంతటా ఉన్నాను. ఎలా ఉన్నాను? భౌతికంగా కాదు, మానసికంగా కాదు, ఇంటలెక్చువల్గా కాదు, అంటే బుద్ధి చేత కూడా కాదు, సత్తుగా, సత్తాగా అంతటా వ్యాపించి ఉన్నాను. నాకు ప్రయాణం లేదు. క్వచిత్ నా గంత. నేను ఎక్కడికి వెళ్ళలేను. మరి ఎప్పుడు తిరిగి వస్తావు? అరే, నేను ఎక్కడికి వెళ్ళలేనంటే నేను వెళ్ళను. మళ్ళీ తిరిగి వచ్చే సమస్య ఎక్కడ ఉంటుంది నాకు? నా ఆగంత. నేను వెళ్ళలేను, నేను రాలేను. ఇప్పుడు ఆకాశం ప్రయాణం చేస్తుందా? ఆకాశం ప్రయాణం చేయలేదు. ఆకాశంలో ప్రయాణం చేయవచ్చు, అంతేగాని ఆకాశం ప్రయాణం చేయదు. నేను చిదాకాశ రూప, అంటే ఆకాశము వంటి చైతన్యాన్ని. ఇది నా స్వభావం. అయినప్పటికీ నేను ప్రయాణము చేసినట్లు పైకి కనపడతాను. ఎలా కనపడతాను? దేహవాన్. దేహవాన్ అంటే దేహం, నేను దేహం అనేటటువంటి దృష్టితో, ఆ కోణంలో నేను ప్రయాణం చేస్తాను. నేను ఆఫీస్కి వెళ్తాను, అష్టావకర గీత క్లాస్కి వెళ్తాను. ఎవరు? దేహం వెళ్తుంది, నేను కదలను. ఎలా అంటే నేను స్వప్నంలో ప్రయాణిస్తాను, అయినా నా దేహం మంచం మీద కదలకుండా నిద్రపోతుంది. అయినా కల్లో నేను తీర్థయాత్రలు చేస్తాను. నా దేహం మాత్రం మంచం మీద ఉంటుంది, కల్లో తీర్థయాత్రలు చేస్తాను. కాబట్టి నాకు వ్యావహారిక ప్రయాణం ఉంటుంది. పారమార్థికతయా నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అష్టావకర గీత శ్లోకాలకి, భగవద్గీత శ్లోకాలకి తేడా ఏమిటి అని ఎవరిని అడిగితే ఏం చెప్తారు మీరు? అష్టావకర గీత శ్లోకాలకి, భగవద్గీత శ్లోకాలకి తేడా ఏమిటి అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, ఆత్మ సర్వవ్యాపి అంటాడు. మనకేమనిపిస్తుంది? ఆత్మ సర్వవ్యాపి, నేను కదులుతాను. కానీ అష్టావక్ర మహర్షి అది అంగీకరించడు. అది మీరు నోట్స్ రాసుకోండి. ఆత్మ సత్యము, నిత్యము, సర్వవ్యాపి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోవడానికి పనికి వస్తుంది. నీవు ధైర్యంగా, స్థిరంగా నేను ఆత్మను, నేను ఆత్మను, నేను నిత్యం, నేను సత్యం, నేను సర్వవ్యాపి అని అనాలి. ఆత్మ సర్వవ్యాపి అంటే అది ఏదో శ్రవణం, వారికి అన్నట్టు వింటున్నారు మీరు, అదొక శ్రవణం. నేను సర్వవ్యాపి అంటే అది
నిధిధ్యాసనం. నిధిధ్యాసనం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. ఎన్ని సంవత్సరాలు శ్రవణం చేసినా మోక్షం రాదు. నిధిధ్యాసనంతో అదనపు బలం వస్తుంది. నేను ఆత్మను అంటున్నాడు జనకుడు. ఇప్పుడు మనం 13వ శ్లోకం చూద్దాం. అది కూడా ఇలాగే ఉంటుంది. అహో అహం నమో మహ్యం దక్షో నాస్తిహ మత్సమః అసంస్పృశ్య శరీరేణ ఏన విశ్వం చిరం ధృతం. ఇది 13వ శ్లోకం. ఆత్మ శరీరంతో ఉంటుంది, కానీ అసంగంగా ఉంటుంది, క్రియారహితంగా ఉంటుంది. శరీరం అటువంటి వాటిని క్రియలో వినియోగించుకుంటుంది ఎవరు? ఆత్మ. అందుకని నాకు నేనే నమస్కారం చేస్తున్నాను. నేను దేహం నేను అసంగ ఆత్మకు నమస్కారం చేసుకుంటున్నాను. ఇంతకు ముందు శ్లోకాలు ఏమంటున్నాడు జనకుడు? తను కాలాతీతం అన్నాడు. ఒక శ్లోకంలో తను దేశాతీతం అన్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? అహం అసంగ స్వరూప అని చెప్తున్నాడు. అంటే ఏంటి? నాలో అంతా ఉంది, నేను కలుషితం కాను. ఒక సినిమా తెర ఉంది, సినిమా తెర కలుషితం అవుతుందా? అవదు. సినిమాలో మంచి గంగానది ప్రవహించింది ఒక సినిమాలో. కాసేపు సినిమా ఆపేసి, అమ్మా గంగానది ప్రవహించిందండి, బాగా తడిచిపోయింది స్క్రీను, ఒక్క పావు గంట బాగా ఆరిన తర్వాత మళ్ళీ సినిమా వేస్తాం అంటారా? అనరు. సినిమా స్క్రీన్ తడవదు. ఇప్పుడు సినిమాలో యజ్ఞాలు, యాగాలు, హోమాలు జరుగుతాయి, మంటలు మండుతాయి. కొంచెం ప్రాబ్లం వచ్చిందండి, ఆ యజ్ఞ యొక్క మంట, ఆ హోమంలో మంట స్క్రీన్ కంటుకుంది, ఒక్క 10 నిమిషాలు ఆగండి మళ్ళీ కొత్త స్క్రీన్ తెస్తాం, తగలబడిపోయింది స్క్రీన్ అంటారా? అనరు. సినిమా తెర, సినిమా స్క్రీను అగ్నికి ఆహుతి అవ్వదు. క్రికెట్ మ్యాచ్లో ఏం జరుగుతుంది మనకి? క్రికెట్ మ్యాచ్లో వాన వచ్చింది అనుకోండి, ఏదో పెద్ద పట్టా కప్పుతారు ఆ గ్రౌండ్ తడవకుండా. అలా సినిమా స్క్రీన్కి ఏం కప్పరు. సినిమా స్క్రీను క్రికెట్ మ్యాచ్లో అదిలాగా తడవదు, అగ్నికి ప్రభావితం కాదు, నీటికి ప్రభావితం కాదు. అచ్ఛేద్యోయం మదాభ్యోయం అంటే భగవద్గీతలో చెప్తారు, ఆత్మలో మార్పు ఉండదు. ఇట్లా భగవద్గీత క్లాస్ అయిపోగానే మనం ఏం చేస్తాం? గురువు గారిని, శిష్యుడు అడుగుతాడు గురువు గారిని, భగవద్గీత క్లాస్ అయిపోగానే అచ్ఛేద్యోహం మదాహ్యోయం అని అంతా విన్న తర్వాత గురువు గారిని శిష్యుడు ఏమడుగుతాడు? గురువు గారు, నా కుటుంబ సమస్యలతో నేను సతమతమైపోతున్నాను, కుటుంబ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఏదైనా మార్గం చెప్తారా గురువు గారు అని అంటాడు. అందుకని భగవద్గీతకు అష్టావకర గీతకు వ్యత్యాసం చెప్పారు ఇక్కడ. ఏమిటని? ఆత్మ చెలించదు, ఆత్మ చెలించదు అంటుంది గీత. అష్టావకర గీతలు ఏమంటారు? నేను చెలించను, అహో అహం నేను అద్భుతం, అహో అహం నేను అద్భుతం, నమో మహ్యం నాకు నేను నమస్కరిస్తున్నాను, దక్ష నాస్తి నా అంత నేర్పరి మరొకడు లేడు, అంత స్కిల్, నేను చాలా స్కిల్ ఉంది నాకు. దక్ష నా అస్తి అంటే నా అంత నేర్పరి మరొకడు లేడు. సృష్టిలో నేను చాలా నైపుణ్యం గలవాడిని. దక్ష అంటే చాకచక్యం అన్నమాట, నైపుణ్యం. సృష్టిలో నా అంత మొనగాడు మరొకడు లేడు. నా గొప్పతనం ఏమిటి? నాలో అన్ని వస్తువులు ఉన్నాయి, నాలో అంతా ఉంది. ఇదంతా నేను అసంగ. ఇదంతా ఎవరు చెప్తున్నారు? జనకుడు. జనకుడు సన్యాసి కాదు, కాషాయ వస్త్రం కట్టలేదు. జనకుడు తన దేశాన్ని విడిచి అరణ్యాలకు వెళ్ళిపోలేదు, కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. జనకుడు గృహస్థుగానే ఉన్నాడు. కుటుంబంలో సమస్యలు ఉండకుండా ఉండవు. ఆయన మరి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, రాజ్యంలో సమస్యలు ఉంటాయి కదా.
ఈ సమస్యలు ఏవి కూడా నన్ను కదిలించలేవు. నేను నిత్య ముక్త చైతన్యం అస్మి అంటున్నాడు జనకుడు. అసంస్పృశ్య, అసంస్పృశ్య అంటే ప్రపంచంతో సంగం పెట్టుకోకుండా, అంటుకోకుండా ఆత్మ. విశ్వం ధృతం అంటే జగత్తు అంతటికి నేనే ఆధారం. ఎండమావిలో నీరు ఉంది కదా, ఎండమావిలో నీరు ఉన్నట్లు మనం భ్రమపడతాం కదా, ఎడారిలో నీరు ఉన్నట్టు భ్రమపడతాం. ఎడారిలో కదా, ఎండమావిలో కదా, అదంతా ఎడారిలోనే కదా ఇసుక. ఆ ఎండమావి నీటితో ఇసుక తడుస్తుందా? ఆ ఎండమావి నీటి వలన ఎడారిలో ఉన్న ఇసుక తడవదు. ఇది స్కిల్ అంటే, ఇది నేర్పంటే. అలాగే నేను ఈ ప్రపంచాన్ని భరిస్తాను. ఎడారిలో నీటి వలన ఇసుక ఎలా తడవదో అలా జగత్తులోని సంఘటనలు, దుఃఖాలు, జనన మరణాలు ఏవి నన్ను కదిలించలేవు. జనన మరణాలు ఏమిటి? జనన మరణాలు ఏమిటి? నామరూపాల్లో మార్పు అంతే. నామరూపాల్లో మార్పు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, చెప్పాడు భగవద్గీతలో, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవనా. నామరూపాలు వ్యక్తంగా ఉంటాయి, కొంతకాలం తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. వ్యక్తంగా ఉన్న నీరు అవ్యక్తంగా ఉండే ఆవిరిగా మారిపోయింది. నీరు ఆవిరైపోయింది. అయ్యో నీరు పోయింది అని ఏడుస్తామా? లేదు. అలాగే మనిషి శరీరం వృద్ధాప్యంలో రోగాల బారిన పడితే, మరణిస్తే అది పెద్ద విషాదంగా భావిస్తున్నాం మనం. భగవంతుడికి నా మీద ఎందుకు పక్షపాతం, నన్నే ఎందుకు మరి బాధలకు గురి చేస్తున్నాడు అని వెలవెల్లాడిపోతాం. అష్టావక్ర మహర్షి ఏమంటున్నాడు? నీకు మోహం వద్దు. మోహం అదే సమస్య. వదులుకో, మోహం తీసేసుకో. నీకు జననం లేదు, నీకు మరణం లేదు. అసంస్పృశ్య శరీరేణ. ఇక్కడ శరీరం అంటే దేహం కాదు, ఇక్కడ శరీరం అంటే స్వస్వరూపం. స్వరూపేణ సత్చిత్ స్వరూపము. నేను జగత్తును స్పృశించను. అసంగం. నా స్వస్వరూపంతో నేను నామరూప ప్రపంచాన్ని తాకను. ఎందుకని? మర్మం ఏమిటి? ఒకటి అధిష్టాన చైతన్యం, పారమార్థిక సత్యం, ఉన్నత స్థితి. మరొకటి వ్యావహారిక సత్యం, తక్కువ స్థితి. రెంటికి పొసగదు. ఇప్పుడు నా చేతి వేలుతో స్వప్న ప్రపంచంలోని ఏదైనా వస్తువుని తాకుతానా? టచ్ చేస్తానా? స్వప్న ప్రపంచంలోని వస్తువుని వ్యావహారిక చేతితో తాకుతానా? తాకలేను. ఈ వేలు వ్యావహారిక సత్యం, స్వప్నంలోని వస్తువు ప్రాతిభాషిక సత్యం. తేడాలు ఉన్నాయి కదా వాస్తవికతలో. అదే విధంగా నేను పారమార్థిక సత్యం అంటే చైతన్యం అనే నేను, జగత్తు వ్యవహారిక సత్యం. నేను అంటుకోలేను. పారమార్థిక సత్యంలో ఉన్నటువంటి నేను వ్యవహారిక సత్యంలో ఉన్నటువంటి జగత్తుని అంటుకోలేను. అంటుకోకుండానే, జాతక పట్టుకోండి మీరు, అంటుకోకుండానే అధిష్టానంగా ఈ జగత్తును నేనే ధరిస్తాను. ఇది అధ్యాస సంబంధ చిరం అనే మాటకి అర్థం. అంటే నిత్యము, శాశ్వతము అని. నేను జగత్తును అధిష్టానంగా ఎంతకాలం భరిస్తాను? శాశ్వతంగా భరిస్తాను. ఇప్పుడు 14వ శ్లోకం చూద్దాం. అది కూడా ఇలాగే ఉంటుందని చెప్పాను కదా. అహో అహం నమో మహ్యం యస్య మే నాస్తి కించన అథవా యస్య మే సర్వం యద్వాన్ మనస అగోచరం. ఇది 14వ శ్లోకం. వాక్కుకి, మనస్సుకి
ఇట్లా విషయాలకి ఇదంతా కూడా మిథ్య. అందదు ఈ చైతన్య స్వరూపం మనకి. వాక్కు, మనస్సు ఇదంతా కూడా, ఈ విషయాలన్నీ కూడా వాక్కుకి మనసుకి ఈ చైతన్య స్వరూపం అందదు. అంటే ఏ సంబంధం ఉండదు. ఇప్పుడు అందుకని నేను ఆశ్చర్యంతో ఆత్మకు నమస్కరిస్తున్నాను, నాకు నేనే నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఏంటి, జనకుడు ఏమంటున్నాడు? పారమార్థిక సత్యం చెప్తున్నాడు. కిందటి శ్లోకంలో స్కిల్ చెప్పుకున్నాడు, నేను చాలా నేర్పరితనం ఉంది నాలో అని చెప్పుకున్నాడు. ఇక్కడ అధిష్టాన స్వభావం గురించి చెప్తున్నాడు. ఈ శ్లోకంలో స్వస్వరూప స్థితి గురించి చెప్తున్నాడు. ఆత్మ నేను. ఈ కోణంలో జగత్తును చూసినప్పుడు నాకు రెండు రకాల భావాలు వస్తాయి. మొదటి భావన ఏమిటి? దృష్టి, నా దృక్పథం. రెండు పరస్పర విరుద్ధం అన్నమాట. అంటే ఈ ప్రపంచం అంతా కూడా నాకు చెందింది. రెండు భావాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉంటాయి నాకు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా నాకు చెందింది అంటే ఈ జగత్తంతా నాదే, నేనే యజమాని, నేనే ఈశ్వర, ఇదొక భావన. రెండో భావన ఏంటి? నేను ఈ జగత్తుకు యజమాని కాదు, ఈ ప్రపంచంలో నాది అంటూ ఏదీ లేదు, నేను నిర్గుణం బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి. చూసారా ఈ రెండు భావనలు ఎంత విరుద్ధంగా ఉన్నాయి? అసలు ఒకదానికొకటి పొసగవు. శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో ఇదే విషయం చక్కగా 2 మాటల్లో తేల్చేశారు. మత్ స్థాని సర్వభూతాని నచ్చ మత్సాని భూతాని. ప్రాణులన్నీ నాలో ఉన్నాయి, ఈ ప్రాణులేవి నాలో లేవు. చూడండి, రెండు భిన్నమైన వాక్యాలు. ఇది ఎలా సాధ్యం? నేను సత్యము, జగత్తు మిథ్య. ఇది అర్థమైతే ఈ భావన రెండు మీకు అర్థమవుతాయి. నేను సత్యము అంటే చైతన్యంగా సత్యము, జగత్తు మిథ్య. ఈ భావనలు ఎట్లా అర్థం చేసుకోవాలంటే మిథ్యా జగత్తు నాకు దూరంగా లేదు. మిథ్యా జగత్తు నేను సత్యం కదా, నాతోనే ఉంటుంది. గాజు అంటే బంగారం, గాజు బంగారానికి దూరంగా ఉంటుందా? ఉండదు కదా, కలిసే ఉంటుంది. బంగారము మాత్రమే గాజు ఉనికికి కారణం. అలా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మిథ్యా ప్రపంచము తన ఉనికిని సత్యమైన నా నుండే స్వీకరించింది. ఈ కోణంలో ఈ మిథ్యా ప్రపంచానికి నేనే ఓనర్, అధిపతిని, నేనే సత్యం అని చెప్తా. అదొక దృష్టి. స్వప్న ప్రపంచం అంతా నాలోనే ఉంది, స్వప్న ప్రపంచానికి నేనే కర్తను. ఇప్పుడు స్వప్న ప్రపంచం పక్కింట్లో ఉంటుందా? నేను ఇక్కడ మంచం మీద పడుకుని స్వప్నం కంటుంటే స్వప్న ప్రపంచం పక్కింట్లో ఉండదు కదా, నా బుర్రలోనే ఉంటుంది. సో స్వప్న ప్రపంచము నాలో లేదు. ఇప్పుడు చూడండి, రెండో దానికి వస్తున్నాను. స్వప్న ప్రపంచం నాలో లేదు, అది మిథ్య, అసత్యం. సో మిథ్య స్వప్న ప్రపంచం లేనట్లే కదా. స్వప్నంలో లాటరీలో 10 కోట్లు వచ్చింది అనుకోండి, నేను బ్యాంకులో జమ చేసుకోగలనా? చేసుకోలేను కదా. ఎందుకు జమ చేసుకోలేను? ఎందుకని? స్వప్న ధనము, స్వప్నంలో వచ్చినటువంటి సంపద మిథ్య. మిథ్య అంటే ఏంటి? లేనట్టే కదా. కాబట్టి నాలో ఏమీ లేదని చెప్పాను. అహం నిర్గుణం ప్రపంచోపశమం తురీయం అద్వైతం అస్మి. అహం నిర్గుణం ప్రపంచోపశమం తురీయం అద్వైతం అస్మి. ఈ రెండు భావనలో ఏది నిజం? ఈ రెండు భావనలలో ఏది నిజం? రెండు నిజమే. మిథ్య నాలో ఉంది, ఇది నిజం. మిథ్య నాలో లేదు, ఇది కూడా నిజమే. రెండు కరెక్టే. మిథ్య నాకు చెందింది, ఇది యథార్థం. మిథ్య నాకు దూరంగా లేదు కాబట్టి మిథ్య నాకు చెందింది కాదు, ఇది యథార్థం. సో మిథ్య లేని దాంతో సమానం కాబట్టి జ్ఞాని ఏం చెప్తాడు? నేను ఈశ్వర అంటాడు. అంటే జగత్తంతా
నాలోనే ఉంది. నేను బ్రహ్మ అంటే నాలో జగత్తు లేదు. ఈ రెండు భావనలు కూడా ఆస్వాదిస్తాడు జ్ఞాని. మనం కూడా ఈ రెండు భావనలు ఆనందంగా స్వీకరించాలి. ఎందుకు? మనం జ్ఞానులం కదా. ఇది క్షుణ్ణంగా అర్థమైతే మనం జ్ఞానులైనట్టే. అర్థం కాకపోతే ఈ మాటలన్నీ ఒక అయోమయాన్ని, ఒక గందరగోళాన్ని కలిగిస్తాయి. ఈ శ్లోకాలు మనకి అర్థం కావు, జ్ఞానులకి అర్థమవుతాయి. మీరందరూ కూడా జ్ఞానులు అని నేను విశ్వసిస్తున్నాను. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.